హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక గిన్నెని పెట్టుకుందాం. 1/2 లీటర్ పాలను తీసుకుందాం. పాలను బాగా మరిగించుకుందాం. మరిగించుకున్న పాలలో షుగర్ని యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్. షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో చల్లటి పాలను తీసుకొని 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పాలల్లో వేసి కలుపుకోవాలి. ఇది బాగా చిక్కపడేలాగా చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు తీసి బాదంని ఉంచుకున్నాను, జీడిపప్పులను కూడా ఉంచుకున్నాను, ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఉంచుకున్న పాలల్లో ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మూత ఉంచుకొని ఫ్రీజర్లో ఒక 2 గంటలు ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత చిల్లైన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.